హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్గా గోరింటాకుని ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా 15 నిమిషాల్లోనే మనం ప్రిపేర్ చేసి చేతికి కూడా పెట్టేసుకోవచ్చు. చూడండి, ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా రెడ్గా పండుతుంది, చాలా అందంగా ఉంటుంది. శ్రావణ మాసం స్టార్ట్ అయింది. అందరికీ గోరింటాకు దొరకదండి. ఎప్పుడైనా మనకు పెట్టుకోవాలనిపించినప్పుడు ఇలా ఈజీగా ఓన్లీ సింగిల్ ఇంగ్రీడియంట్తోనే నేను దీన్ని ప్రిపేర్ చేశాను. ఇంతకుముందు నేను షార్ట్ వీడియోలో క్యారెట్ తోటి గోరింటాకు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఆ గిన్నె అనేది మాడిపోతే దాన్ని క్లీన్ చేసుకోవటం ఇబ్బంది అవుతుందని. నేను ఈ వీడియోలో ఎటువంటి స్టీల్ బౌల్స్ కానీ అల్యూమినియం బౌల్స్ కానీ ఏం యూజ్ చేయకుండా చేశానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎలా ప్రిపేర్ చేశానో మీకే తెలుస్తుంది. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గోరింటాకు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను షుగర్ని యూజ్ చేస్తున్నాను. స్టీల్ గిన్నెకి బదులు నేను ఇక్కడ రేకు డబ్బాని యూజ్ చేస్తున్నానండి. ఇలాంటి డబ్బా ఉన్నట్లయితే ఇలాంటి గోరింటాకులు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి రేకు డబ్బా ఉంటే దాన్ని తీసుకొని ఇందులోకి షుగర్ని వేసుకోండి. నేను ఇక్కడ 2-3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని తీసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 3 వరకు గోరింటాకు పెట్టుకోవచ్చు అండి. మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే కొంచెం పెద్ద డబ్బాని, కొంచెం షుగర్ క్వాంటిటీని 2 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో గ్యాప్ ఉంచుకొని చుట్టూ షుగర్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న స్టీల్ గ్లాసుని కానీ గిన్నెని కానీ పెట్టుకోండి. మనం తీసుకునేది గిన్నె కానీ గ్లాస్ కానీ డబ్బా కంటే చిన్నగా ఉండేటట్టు తీసుకోవాలి. ఇలా హైట్లో చిన్నగా ఉండేటట్టు తీసుకోండి. దీన్ని ఇలా మధ్యలో పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద సెట్ చేసుకుందాం. ఈ విధంగా గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని దీని మీద ఆవిరిపోకుండా ఉండటానికి ఒక గిన్నెని సెట్ చేసుకోండి. మీరు తీసుకునే గిన్నె ఈ డబ్బాకి కరెక్ట్గా సరిపోయేటట్టు పెట్టుకోండి. ఆవిరి అనేది ఏమాత్రం బయటికి పోకుండా ఈ విధంగా కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. సందులు అనేవి లేకుండా ఉండాలి. ఇలా గిన్నెని పెట్టుకున్నాక ఈ గిన్నెలోకి వాటర్ని పోసుకోండి. ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం 5 నుంచి 10 నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. పైన గిన్నెలోని వాటర్ మనకి బబుల్స్ లాగా హీట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. అలా హీట్ అయ్యేటప్పుడు లోపల పంచదార కూడా మెల్ట్ అవుతూ ఆ ఆవిరి అనేది గిన్నె అడుగు భాగానికి వస్తుంది. ఆ అడుగు భాగానికి వచ్చిన వాటర్ అనేది మనకు లోపల గ్లాస్లోకి పడుతుంది. అదే మనకి గోరింటాకులాగా రెడీ అవుతుంది. 10 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. నెమ్మదిగా హాట్ వాటర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకొని లోపలికి చూడండి. మనకి లిక్విడ్ అనేది ఫామ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. మీకేమాత్రం డౌట్ ఉన్నా 5 నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటే మీకే తెలుస్తుందండి. చూడండి, 10 నిమిషాల తర్వాత నాకు ఈ విధంగా లిక్విడ్ అనేది వచ్చింది. లోపల గ్లాస్లో ఫామ్ అయిన వాటర్ మనకి ఈ విధంగా డార్క్ కలర్లో ఉండాలి. అప్పుడే మనకి గోరింటాకు అనేది బాగా పండుతుంది. ముందుగానే తీసారంటే అంత బాగా పండదండి. ఇప్పుడు పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ డబ్బాలో నుంచి గ్లాస్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. దీనిని క్లీన్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. వాటర్లో నానబెట్టేశారంటే ఈజీగా ఇదంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, డబ్బాకు కూడా ఏం అతుక్కోదు. గ్లాస్ది కూడా ఈజీగా వచ్చేస్తుంది వాటర్లో నానబెడితే. మనకు కావాల్సినంత లిక్విడ్ని ఒక గిన్నెలోకి పోసుకొని మిగతాది ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకున్నారంటే మనం ఎప్పుడు గోరింటాకు పెట్టుకోవాలంటే అప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మనం యూజ్ చేసే లిక్విడ్లో మంచి రెడ్ కలర్లో ఉన్న కుంకుమని యూజ్ చేయండి. గోపురం కుంకుమ అయితే చాలా బాగుంటుందండి. యూజ్ చేసే కుంకుమని బట్టి కూడా గోరింటాకు షేడ్ అనేది మన చేతిలో డిఫరెంట్గా ఉంటుంది. మంచి రెడ్ కలర్లో ఉన్న కుంకుమని యూజ్ చేయండి. మెరూన్ రెడ్ యూజ్ చేస్తే ఇంకో షేడ్ అనేది వస్తుంది. నేను ఇక్కడ రెడ్ కలర్ యూజ్ చేశాను. దీన్ని బాగా ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి డిజైన్ పెట్టుకోవడానికి అనుకూలంగా మనం దీంట్లో కుంకాన్ని మిక్స్ చేసుకోవాలి. పెన్నుతోటి ఈ విధంగా చేతి మీద డిజైన్ని వేసుకున్నాను. ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న గోరింటాకుని ఇలా అగ్గిపుల్లతో కానీ ఇయర్ బడ్స్తో కానీ అంతకంటే సన్నగా డిజైన్ వేసుకోవాలనుకుంటే చీపిరి పుల్లతో కానీ టూత్ పిక్తో కానీ ట్రై చేయండి. ఏ ఫెస్టివల్స్ వచ్చినా ఆషాఢ మాసమైనా శ్రావణ మాసమైనా ముందు గుర్తొచ్చేది గోరింటాకు అండి. గోరింటాక మనకి ఇక్కడ దొరకడం చాలా కష్టం. మెహందీ పెట్టుకుందామంటే దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, అది ఇది అని చెప్పి న్యూస్లు అయితే వస్తున్నాయి. కాబట్టి ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఎటువంటి భయము ఉండదు. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు.
నేను మా పిల్లలకు కూడా ఇదే పెడతానండి. వాళ్ళు గోరింటాకు అడుగుతూనే ఉంటారు తరచూ. ఇలా చేసి పెట్టానంటే వాళ్ళకి ఎక్కువ సమయం కూడా పట్టదు పండడానికి, ఈజీగా పండుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్టించుకుంటారు. గోరింటాకు ప్రిపేర్ చేస్తున్నప్పుడల్లా నాకు చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తాయి. ఎందుకంటే చిన్నప్పుడు మాకు ఊర్లో ఏ పెళ్ళి వచ్చినా సరే ముందుగా ఇదే ప్రిపేర్ చేసేవాళ్ళండి. ఆ రోజుల్లో గోరింటాకు కంటే కూడా ఎక్కువ ఇదే మగపిల్లలకు పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఇది ఎక్కువ పెట్టేవాళ్ళంటే గోరింటాకు అయితేనేమో 1/2 అవర్ దాకా ఉంచుకోవాలి. అదే ఇది అనుకోండి 10 నిమిషాల్లోనే పండుతుంది. పెట్టించుకోవటానికి కూడా ఇబ్బందిగా అనిపించదు. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే ఈ గోరింటాకులు 4-5 రకాలుగా ప్రిపేర్ చేసేదండి. చాలా ఈజీగా 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేయొచ్చు, 10 నిమిషాల్లోనే చేతికి పెట్టుకోవచ్చు. మేము ఎప్పుడు అడిగినా సరే అలా ప్రిపేర్ చేసి కొత్తగా డిఫరెంట్గా డిజైన్స్ అనేవి పెడుతూ ఉండేది. ఈ గోరింటాకు పెట్టుకొని మీ ముందే వాష్ చేసుకొని ఎలా ఉందనేది రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా మీకు నచ్చిన డిజైన్ని చేతికి పెట్టుకొని ఇది డ్రై అయ్యేంత వరకు ఉంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాల్లోనే డ్రై అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత వాటర్ తోటి వాష్ చేసుకోండి. చూడండి ఎంత రెడ్గా పండిందో. మనం తీసుకునే కుంకుమ మీద కూడా ఇది డిఫెక్ట్ అయి ఉంటుందండి. మనం రెడ్ కలర్లో ఉన్న కుంకుమ తీసుకోవటం వల్ల ఈ గోరింటాకు కూడా మంచి రెడ్ షేడ్లో ఉంటుంది. చూశారు కదా, ఇది 4 days వరకు ఉంటుందండి. చాలా గ్రాండ్ లుక్లో అయితే ఉంటుంది. ఇలా మన చేతులు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Krishna's Vlogs. Thank you for watching.